గ్యాస్ పీకేల్ సీజన్ 11కి ప్లేఆఫ్స్కి వెళ్ళేది 6 టీంలు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ప్లేఆఫ్స్కి వెళ్ళిన 6 టీంలకు మ్యాచెస్ ఎలా పెడతారు, అంటే ఏ ప్లేస్లో ఉన్న వారికి ఎవరితో మ్యాచ్ పెడతారు, ఇలా ఫుల్ క్లారిటీగా ప్లేఆఫ్స్కి సంబంధించి తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకుని ఉండండి. అప్పుడే నేను ఏదైనా వీడియో పెట్టగానే మీకు అప్డేట్ వచ్చేస్తుంది. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే పీకేఎల్ సీజన్ 11లో 12 టీంలు పోటీ పడుతున్నాయి. మరి వాటిల్లో ప్లేఆఫ్స్కి వెళ్ళేది 6 టీంలు. మరి 6 టీంలకు మ్యాచెస్ ఎలా పెడతారు, ఈ స్క్రీన్ మీద కనపడుతున్న పిక్ను చూడగానే మీకు అర్థమైపోతుంది. ఎలిమినేటర్ 1 థర్డ్ అండ్ 6th ప్లేస్లో ఉన్న టీంలు ఆడతాయి. ఇంకా ఎలిమినేటర్ 2 4th అండ్ 5th ప్లేస్లో ఉన్న టీంలు ఆడతాయి. మరి ఫస్ట్ 2nd ప్లేస్లో ఉన్న టీంలు, 2nd ప్లేస్లో ఉన్న టీము సెమీఫైనల్ 1, ఫస్ట్ ప్లేస్లో ఉన్న టీము సెమీఫైనల్ 2 ఆడతాయి. మరి ఇక్కడ ఎలిమినేటర్ 1లో గెలిచిన టీము సెమీఫైనల్ 1లో పాయింట్స్ టేబుల్లో 2nd ప్లేస్లో ఉన్న టీంతో ఆడుతుంది. ఇంకా ఎలిమినేటర్ 2లో గెలిచిన టీము సెమీఫైనల్ 2లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న టీంతో ఆడుతుంది. ఇంకా సెమీఫైనల్ 1 ఇంకా సెమీఫైనల్ 2లో గెలిచిన 2 టీమ్స్ డైరెక్ట్ ఫైనల్ ఆడతాయి. అప్పుడు ఏ టీం అయితే గెలుస్తుందో ఆ టీమే ఛాంపియన్గా నిలబడుతుంది. ఈ ప్లేయర్స్కు సంబంధించి డీటెయిల్స్ మీకు అర్థమైనాయి అనుకుంటున్నా. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మన తెలుగు టైటన్స్ ప్లేయర్స్కు వెళ్ళాలి అంటే ఎన్ని మ్యాచెస్ గెలవాలి, అసలు ప్రజెంట్ తెలుగు టైటన్స్ పాయింట్స్ టేబుల్లో ఎక్కడ ఉన్నారు? ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో తెలుగు టైటన్స్ 5th ప్లేస్లో ఉన్నారు. 15 మ్యాచెస్ ఆడి 9 మ్యాచెస్ గెలిచి మొత్తం 48 పాయింట్స్తో ఉన్నారు. ఇంకా మన తెలుగు టైటన్స్ ఇక్కడి నుంచి ప్లేఆఫ్స్కి వెళ్ళాలి అంటే ఇంకా తెలుగు టైటన్స్కి మొత్తం 7 మ్యాచెస్ ఉన్నాయి. ఈ 7లో 3 మ్యాచెస్ గెలిస్తే సరిపోతుంది. కానీ కన్ఫామ్గా ప్లేఆఫ్స్కి వెళ్తారని చెప్పలేం, ఎందుకంటే తెలుగు టైటన్స్ నెట్ రన్ రేటు బాగోలేదు. కాబట్టి ఇక్కడి నుంచి తెలుగు టైటన్స్ ఆడబోయే 7 మ్యాచెస్లో 4 మ్యాచెస్ గెలిస్తే సరిపోతుంది. పీకేఎల్ సీజన్ 11కి తెలుగు టైటన్స్ ప్లేఆఫ్స్కి వెళ్తారా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.